ఆకాశమునకు ఎగురు సంకుంబుడి కొంగయైనను తన కాలము నెరుగును. తెల్ల గువ్వయు మంగళ కత్తి పిట్టయు ఓదే కొరుకును తాము రావలసిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అనే ఇర్మియా 8:7 ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొంగలు, అదేవిధంగా తెల్ల గువ్వలు, మంగళ కత్తి పిట్టయు, ఓదే కొరకు, ఇవన్నీ కూడా వాటి కాలాలను అవి ఎరుగుతాయంట. అవన్నీ కూడా వాటి కాలాలను ఎరుగుతాయని దేవుని యొక్క వాక్యము వివరిస్తుంది. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగరు అని వాక్యము సెలవిస్తుంది. కనుక వాక్యానుసారంగా మనము జీవించాలి. కొంగల వలె కాలమును ఎరిగి ఈ లోకంలో మనము బ్రతికేటువంటి వారంగా ఉండాలి. కొంగల వలె మనము కాలమును ఎరిగి జీవించేటువంటి వారంగా ఉండాలి. కీర్తనలు 84వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠం నొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవిలకులకు గూటి స్థలము దొరికెను అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది. సైన్యములకు అధిపతియగు యెహోవా రాజా నా దేవా అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. బలిపీఠం యొద్ద, దేవుని యొక్క బలిపీఠం యొద్ద పిచ్చుకలకు నివాసము దొరికిందంట. పిల్లలు పెట్టుటకు వాటికి ఆ యొక్క గూటి స్థలము దొరికింది అని వాక్యము సెలవిస్తుంది. కనుక పిచ్చుకల వలె దేవుని యొక్క సన్నిధానంలో మనము నివాసాన్ని కోరుకునేటువంటి వారంగా ఉండాలి. పిచ్చుకల వలె దేవుని యొక్క సన్నిధానంలో మనము నివాసాన్ని కోరుకునేటువంటి వారంగా ఉండాలి. యెషయా 40వ అధ్యాయము 31వ వచనం చూసినట్లయితే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజు వలె గెంతుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు అని వాక్యము సెలవిస్తుంది. పక్షి రాజు వలె మనం ఈ లోకంలో జీవించాలి. పక్షి రాజు వలె మనము జీవించాలి. కొంగ వలె కాలంను ఎరిగి మనము బ్రతికేటువంటి వారంగా ఉండాలి. కొంగ వలె మనము కాలములను ఎరిగి బ్రతికేటువంటి వారంగా ఉండాలి. పిచ్చుకల వలె మన దేవుని యొక్క సన్నిధానంలో మనము నివాసాన్ని కోరుకునేటువంటి వారంగా ఉండాలి. అదేవిధంగా పక్షి రాజు వలె మనము సొమ్మసిల్లక అలయక దేవుని సన్నిధానంలో సాగిపోయేటువంటి వారంగా ఉండాలి. దేవుని వాక్యము ద్వారా వాక్యమైనటువంటి దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ప్రాణులవు, అవి జీవరాశులే. కొంగలు, అదేవిధంగా పిచ్చుకలు, పక్షిరాజు, ఒక పక్షులే దేవుని యొక్క మాట వినిచుండగా నన్ను సృష్టించినటువంటి మనము, నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరగరు అని వాక్యం వివరిస్తుంది. కనుక ఆ విధంగా కాకుండా దైవ చిత్తానుసారంగా కొంగల వలె కాలం నెరిగి బ్రతకాలి. పిచ్చుక వలె దేవుని యొక్క సన్నిధానాన్ని మనం కోరేటువంటి వారంగా ఉందమో గాక. ఆమేన్.